नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। आदिलाबाद दौऱ्यावर आलेल्या मंत्र्यांचे हार्दिक स्वागत। प्रजासेवा भवनात पोहोचलेल्या सीताक्का, कंदी श्रीनिवास रेड्डी दाम्पत्याने पुष्पगुच्छ देऊन स्वागत। चोरांपासून फसू नये असे म्हणणारे DSP। टू टाउन मध्ये नुकताच गुन्हा दाखल झाल्याचे उघड। लोकांना अशा लोकांपासून दूर राहण्याचा सल्ला जीवनरेखा। सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना आशीर्वाद। आजच्या सविस्तर बातम्या। करीमनगर, मेदक, आदिलाबाद, निजामाबाद काँग्रेस पक्षाचे MLC उमेदवार वुटकुरी नरेंद्र रेड्डी, जिल्हा प्रभारी मंत्री सीताक्का यांचे आदिलाबादमध्ये जंगी स्वागत केले। काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस, प्रजासेवा भवन येथे आमदार दंडे विठ्ठल आणि आमदार वेदमा बोज्जू पाटील यांच्यासह पक्षांच्या पदाधिकाऱ्यांसह पोहोचले आणि कंदी श्रीनिवास रेड्डी यांच्या दाम्पत्याने त्यांचे अभूतपूर्व स्वागत केले। शाल देऊन, फुलांचा गुच्छ देऊन त्यांना आमंत्रितही करण्यात आले। DSP जीवन रेड्डी म्हणाले की चोर आणि मांत्रिकाकडून विश्वास ठेवून लोकांची फसवणूक होऊ नये आणि प्रत्येकाने त्यानुसार वागलेही पाहिजे। अलीकडे CI करुणाकर आणि SI विष्णुप्रकाश यांनी आदिलाबाद शहरातील टू टाउन येथे आयोजित एका मीडिया कॉन्फरन्समध्ये या डोंगाबाबांप्रकरणीचे संबंधित तपशील उघड केला। तर खुर्शीदनगर येथील शेख अजहर उद्दीन याला जिल्हा पोलिसांनी महिनाभरापूर्वी अटक केली होती। प्रशिक्षण केंद्रामध्ये महाराष्ट्रातील यासीन उर्फ जनाब डोंगीबाबाची ओळख झाली। त्याने शेख अजहर उद्दीनला विश्वास दिला की जर आपण आपल्याकडून ताबीज घेतले तर सर्व समस्या दूर होतील। त्यासाठी त्या बनावट बाबाने त्यांच्याकडून 5,600 रुपये घेतले आणि 2 कागदांवर बंगाली भाषेमध्ये लिहिले आणि ताबीज दिले। मात्र ताबीज घेतल्यापासून घरात भांडणेही सुरू झाली आणि बाबाने आपली फसवणूक केली असा आरोप पीडितेने शनिवारी पोलिसांना केला। DSPने उघडकीस आणले की गुन्हा नोंदवल्यावर आणि तपास हाती घेतल्यानंतर बनावट या प्रमाणपत्रेही सापडली। अशा लोकांवर विश्वास ठेवू नका आणि फसू नका असा सल्ला त्यांनी दिला। 2025 రోజున షేక్ అజరుద్దీన్ ఖుర్షీద్ నగర్ ఆదిలాబాద్ అతను మాకు టూ టౌన్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। అతనికి తేదీ 14/1/2025 రోజున ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర ఖుర్షీద్ నగర్ దగ్గర యాసిన్ అలియాస్ జనాబ్ అలియాస్ డోంగి బాబా ద నేటివ్ ఆఫ్ కిన్వర్ట్ ప్రెజెంట్లీ రిసైడింగ్ ఎట్ బంగారుగూడ అనే వ్యక్తి జనవరి మంత్లో ఇతనికి పరిచయమై మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయన్నావు కదా, అవి నివారణకు నేను కొన్ని తాయితులు తర్వాత పేపర్స్ ఇస్తాను, వాటిని తీసుకెళ్ళి మీరు 45 డేస్ మీ ఇంట్లో పడుకునేటప్పుడు బెడ్ కింద మన బెడ్ పైన పిల్లో కింద పెట్టుకొని 45 డేస్ పడుకోవాలి। పడుకుంటే అది మీకున్న ఇంట్లో ఉన్న దోషాలు, మీకున్న ఆరోగ్య సమస్యలు అన్నీ వెళ్ళిపోతాయి, మీరు మంచిగా అవుతారు, మీ కుటుంబం కూడా బాగా అవుతుందని చెప్పి నమ్మించి అతని దగ్గర 5,600 రూపాయలు కూడా తీసుకున్నట్లు అతడు కంప్లైంట్ చేయడం జరిగింది। అయితే ఆ 45 డేస్ పీరియడ్లో మీరు వాళ్ళ భార్యతో కూడా సంసారం చేయవద్దని చెప్పి కొన్ని అతడు రూల్స్ చెప్పడం జరిగింది। అతడు ఇచ్చిన పేపర్స్ను తాయితులను తీసుకుపోయి ఈ ఫిర్యాది అజరుద్దీన్ అనే వ్యక్తి అతను చెప్పిన విధంగా ఇంట్లో అన్నీ ఏర్పాటు చేసుకొని ఉండగా అతనికి రోజు రోజుకు అతనికి ఉన్న సమస్యలు తగ్గకపోగా, హెల్త్ క్యూర్ కాకపోగా ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అతనికి। తర్వాత సమస్యలు ఇంకా పెరిగినాయని మళ్ళీ వింత చేష్టలు చేస్తున్నట్లు అతడు గ్రహించి అతనిపై మేము కేసు క్రైమ్ నెంబర్ 51/25 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4 కింద కేసు దర్యాప్తు చేసుకొని ఈరోజు అతన్ని పోలీసులను పిలిచి అతనికి 35 క్లాస్ 3 BNS ప్రకారం నోటీస్ ఇవ్వడం జరిగింది। మాకు దర్యాప్తులో ఈరోజు మా టూ టౌన్ CR కరుణాకర్రావు అండ్ SI విష్ణు వీరు బంగారుగూడకు వెళ్ళి అతని ఇల్లు సెర్చ్ చేయగా అతని ఇంటిలో కొన్ని ఈ మంత్రాలకు సంబంధించిన కొన్ని పేపర్స్ దొరకడం జరిగింది। అవి వెరిఫై చేస్తే
అతడు గత కొంతకాలంగా చిన్న పిల్లలకు ఏమైనా చిన్న చిన్న డిసీజులు వచ్చినప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు వారికి ట్రీట్మెంట్ చేయడానికి న్యూ బార్న్ చైల్డ్కు ఏ విధమైన మంత్రాలు వాడాలి, తర్వాత స్టమక్ పెయిన్ వస్తే ఏ విధంగా వారికి మంత్రాలతో అవి తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పి నమ్మి ఇచ్చినట్లు కొన్ని ఆధారాలు దొరకడం జరిగింది. తర్వాత ఈ ఫిర్యాదుదారుని కూడా అతడు ఈ కొన్ని పుర్రె బొమ్మలు గల కొన్ని డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉన్న రైటింగ్స్ ఇవి అతనికి ఇవ్వడం జరిగింది. వీటిని అతడు 45 days అతని పిల్లో కింద పెట్టుకొని ఉండడం జరిగింది. మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఈ నకిలీ బాబాలు ఇచ్చే ఇటువంటి తాయితుల వల్ల, ఇటువంటి పేపర్స్ వల్ల, ఇటువంటి మంత్రాల వల్ల, తర్వాత కొందరు మంత్రగాళ్ళు చెప్పే మంత్రాల వల్ల, తర్వాత ఈ చేతబడులు, బాణామతి అవన్నీ बोगस, वाटिनी 80% नमकंडी. खेलो इंडिया राज्यस्तरीय ओशू स्पर्धेचे पोस्टर रविवारी आदिलाबाद येथील इंदिरा प्रियदर्शनी स्टेडियमवर रिलीज करण्यात आले. ओशू असोसिएशनचे सरचिटणीस अब्दुल उमर, जिल्हा अध्यक्ष सचिव अजमीरा गणेश आणि वेमुला सतीश यांनी सांगितले की या महिन्याच्या 18 आणि 19 तारखेला होणाऱ्या राज्यस्तरीय स्पर्धेमध्ये 33 जिल्ह्यातील खेळाडू सहभागी होतात. उत्साही वातावरणात होणाऱ्या या स्पर्धांसाठी सर्व व्यवस्था पूर्ण करण्यात असल्याचे समोर आले. जिल्ह्यात प्रथमच होत असलेली ही स्पर्धा यशस्वी व्हावी अशी क्रीडा रसिकांची इच्छा होती. कोणतीही अडचण न येता व्यवस्था करण्यात येत असल्याचेही त्यांनी स्पष्ट केले. జిల్లా ఉషు సంఘం ఆధ్వర్యంలో మాస్టర్ వీరేషి గారి నేతృత్వంలో మన జిల్లాలో తొలిసారిగా రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా ఉషు క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ నెల 19న బాలికలకు సబ్ జూనియర్స్, జూనియర్స్ మరియు సీనియర్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 నుంచి 900 మంది బాలబాలికలు, మేనేజర్, కోచెస్ అందరు రాబోతున్నారు. సో వారి రాక సందర్భంగా జిల్లా ఉషు అసోసియేషన్, తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ వారికి ఉండటానికి బస మరియు భోజన సదుపాయాలన్నింటిని కూడా కల్పించేందుకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే మన జిల్లా బాలికలకు కూడా ప్రత్యేకంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మనకు కోచింగ్ క్యాంప్ నడుస్తుంది. సో ఈ పోటీలను అందరూ కూడా విజయవంతం చేయడానికి ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరూ సహకరించాలి. అదేవిధంగా ఈ పోటీలు ఈ నెల 19న ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఆదిలాబాద్ జరుగుతాయి కాబట్టి క్రీడాభిమానులు అందరూ వచ్చి కూడా వీటిని తిలకించి क्रीडाकारुలందరినీ ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. बेला जिल्हा परिषद हायस्कूलमध्ये 2001 ते 2 या शैक्षणिक वर्षातील माजी विद्यार्थ्यांचा उत्साही मेळावा रविवारी डोळ्यांची मेजवानी म्हणून पार पडला. नोकरी व्यवसायामुळे कुठेतरी स्थायिक झालेले सर्वजण 2 दशकानंतर एकत्र भेटले. शाळेच्या आवारात प्रवेश करतानाच त्यांनी आपली ही स्थिती विसरून एकमेकांना अभिवादन केले आणि योगासनाचाही निरोप घेतला. तर बालपणीच्या आठवणीही आठवल्या. त्यांनी एकमेकांना शुभेच्छा दिला आणि आनंद व्यक्त केला. या संमेलनाचा भाग म्हणून माजी विद्यार्थ्यांची भाषणे प्रभावी होती, कारण त्यांनी शिक्षकांची शिकवण, त्यांची कौटुंबिक परिस्थिती आणि या दिवसातील खेळ्या या शिस्तीच्या नावाखाली शिक्षकांनी केलेल्या या शिस्तबद्धते बोलले. यावेळी माजी विद्यार्थ्यांनी गायलेल्या खेळांनी आणि गाण्यांनी मनोरंजनही केले. वर्गात नव्हती आपली ओके మేడం మీనాక్షి थोड़ा స్టేజ్ కి లేదు. 1.5 పెట్టి జన్నారములో మెయిన్ రోడ్ కు
కోటిన్నర పెట్టి పెద్ద బిల్డింగ్ కట్టారు. అది ప్రాపర్టీ అంతా కలిపితే ఈరోజు 23 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి నాతో పాటు చదువుకున్న నా మిత్రులను కలవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందంటే చాలా మిక్స్డ్ ఎమోషన్స్తో ఉందని నా పేరు మీనాక్షి. నేను 10th బ్యాచ్ 2002 బ్యాచ్ స్టూడెంట్ని. నేను బేలాలో ఈ స్కూల్ జెడ్పిఎస్లో స్టూడెంట్స్గా ఉన్నాను. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు 2002లో మళ్ళీ అందరూ కలవడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మళ్ళీ నంబర్ లేకపోయినా కూడా అందరినీ గెట్ టుగెదర్ చేయాలని, అందరూ ఒక చోట కలిసి ఒక దగ్గర కలుసుకునేలాగా ఈ రోజుని సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం లాగా ఇక్కడ బేలాలో स्कूल ZPS లో తీసుకొచ్చాము. उज्ज्वल आहे. मी 10th क्लासमध्ये 2002 मध्ये झालेला आहे आमचा हा कार्यक्रम. खूप छान झालेला आहे. हा कार्यक्रम असा समोर अजून झालेला पाहिजे. आपले त्याच्यासाठी आपली माहिती सगळी भेटते. सगळ्यांना आपले मुलं आपल्यापासून काही शिकतात. सर लोक स्टुडंट सगळ्याची माहिती. బేలా ఎస్ఎస్సి 2001 2002 విద్యార్థులందరూ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిండ్రు. అందులో భాగంగా మా అందరికీ ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు. మరి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉత్తేజకరంగా ఉంటాయి. వాళ్ళు ఎంతో ఆనందంగా గడుపుతున్నారు ఈరోజు. మరి ఒక రోజుని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వాళ్ళు చదువుకున్నటువంటి స్కూల్కి రావడం, అట్లాగే మమ్మల్ని చూసి వాళ్ళు పరవశించిపోవడం, మేము కూడా వాళ్ళని చూసి చాలా ఆనందించాం. వాళ్ళందరూ కూడా ఏదేదో పొజిషన్లో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా జ్ఞాపకం ఉంచుకొని మా అందరిని ఇక్కడికి పిలవడం, మాకు కూడా ఎన్నో పనులు ఉన్నప్పటికీ మరి ఇలాంటి కార్యక్రమాలు అరుదుగా ఉంటాయి. కాబట్టి మేము చదివినటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఎట్లా उన్నారు తెలుసుకుందామని, ఒకసారి చూసొద్దామని పనులన్నీ పక్కన పెట్టి इकडे रावడం జరిగింది. निर्मल जिल्ह्यातील सारंगपूर मंडळातील चिंचोली बी या गावामध्ये भीमणा मंदिरातील नव्या शिखर यंत्रमूर्तीची प्रतिष्ठापना करण्यात आली. पहाटेपासूनच विशेष पूजेचे ग्रामस्थ मोठ्या संख्येने सहभागी झाले. 5 दिवसीय उद्घाटन सोहळ्यामध्ये सकाळी भक्तिभावाने पूर्ण आहुती, होम, कुंभाभिषेक आणि शांती कल्याणम असे कार्यक्रम पार पडले. यावेळी आदिवासी नायक पोड सेवा संगमचे निर्मल जिल्ह्याचे अध्यक्ष शंकर म्हणाले की भीमण्णा मंदिराला विशेष मान्यता मिळावी आणि सरकारच्या वतीने पुजारी उपलब्ध करून द्यावे अशी त्यांची इच्छाही त्यांनी व्यक्त केली. उदबत्ती व दीपदानासाठीही निधी देण्यास सांगितले. त्यानंतर भाविकांना अन्नप्रसादाचे वाटप करण्यात आले. జై భీమన్న, జై భీమన్న. ఈరోజు చించోలివి గ్రామంలో శ్రీ భీమేశ్వర శివ పంచాయతన గుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము విజయవంతంగా మా ఆదివాసీ మహిళలు మరియు యువకులు అందరూ కూడా 5 రోజుల పండుగను జరుపుకోవడం జరిగింది. మా ఆచార ప్రకారంగా ఆచార వేళల్లో భాగంగా భీమునికి జలాలతో అభిషేకాలు చేయించి తదనంతరం కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది మా ఆదిమ గిరిజనుల యొక్క ఆచారము. ఈ ఆచారాన్ని మా మహిళలు, మా కులస్తులందరూ కూడా సూచన తప్పకుండా పాటిస్తూ చాలా పవిత్రతతో 3 రోజులు ఒక్కపొద్దు ఉపవాసాన్ని పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇది మాకు
సనాతనాల నుంచి మా తరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఇటు ఆలయానికి కృషి చేసినటువంటి మా కుల సంఘ సభ్యులందరూ కూడా, మహిళలు మరియు యువకులు, మా కుల సంఘ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించుకొని నేడు ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. గవర్నమెంట్ వారు కూడా గుర్తించి ఈ ఆలయానికి ఎండోమెంట్ ద్వారా వస్తున్నటువంటి ఏవైనా ఉన్నటువంటి మిగతా ఫలాలు మాకు రావడం లేదు. దానిని గవర్నమెంట్ గుర్తించి ఆలయాలకు మాకు పురోహితులను కానీ ఆలయాలు పోషించడానికి ధూపదీప నైవేద్యాల కింద మాకు ఫండింగ్ కానీ ఏదైనా ఉన్నట్టయితే మున్ముందు इलांटी कार्यक्रमांनी మేము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. मंत्री सीताक्का म्हणाले की पदवीधरांच्या MLC निवडणुकीमध्ये काँग्रेस पक्षाचे उमेदवार नरेंद्र रेड्डी जिंकण्याची जबाबदारी काँग्रेसवर आहे. निर्मल ग्रामीण मंडळाच्या कोंडापूर गावातील एका सभागृहामध्ये MLC निवडणुकीबाबत काँग्रेस नेत्यांसोबत पूर्वतयारी बैठक झाली. यावेळी त्या म्हणाल्या की रँक आणि फाईल डायमंड्स आहे आणि त्यांना या महिन्याच्या 27 तारखेला होणाऱ्या MLC निवडणुकीमध्ये काँग्रेस उमेदवार नरेंद्र रेड्डी यांना प्रथम पसंतीचे हे मत देण्यास सांगितले. तर सत्तेत येणाऱ्या या वर्षभरात राज्यात 55,000हून अधिक रोजगार निर्मितीचे श्रेय काँग्रेस पक्षाचे असल्याचेही ते म्हणाले. మన నరేందర్ రెడ్డి గారు మీ అందరి అభిమానంతో మీ అందరి ఓట్లతో మరి గెలిచి మండలిలోకి రావడానికి మొదటిసారి వారు ఈ యొక్క బరిలోకి నిలబడుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్థానిక మన 50 నుండి 53 వేల ఉద్యోగాలకు పైగా ఇచ్చినటువంటి ఘనత సంవత్సరాల కొద్ది పెండింగ్ లో ఉన్నటువంటి మరి ఏదైతే టీచర్ల యొక్క ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ పెండింగ్ లో ఉన్న వాటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. రైతన్నలకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశారు. కాబట్టి ప్రతి రైతు బిడ్డ కూడా ఆలోచించాలి. ఎన్నడూ లేని విధంగా రైతుకు సన్నబడ్డు పండిస్తే బోనస్ 500 ఇవ్వడం జరిగింది. మరి రైతు భరోసా భూమి లేనటువంటి పేదింటి బిడ్డలకు కూడా మరి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు కూడా వడ్డీ లేకుండా మరి రుణాలు ఇచ్చి మరి వారిని కూడా డెవలప్ చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఓటుకు పైనుంచి 2వ సంఖ్య ఉంటుంది. దానికి చక్కగా మరి ఒక గీత గీస్తే సరిపోతుంది. ఆ ఓటును వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి కొత్త నుంచి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి గారే పని చేస్తారు కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు పెట్టుకొని గెలిపియండి, ప్రభుత్వంతో పని చేసుకోండి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. आणखी एका विषाणामुळे पोल्ट्री उद्योगाला धोका आहे. आंध्र प्रदेशातील गोदावरी जिल्ह्यांमध्ये बर्ड फ्लूमुळे कोंबड्या ढिगांसाठी मरत असल्याची बातमी आदिलाबाद जिल्ह्यातील रहिवाशींनी अस्वस्थ करणारी आहे. तर अधिकारीही सतर्क असल्याचे हे चिकन प्रेमींनी चिकन खावे नाही आणि ते मांस स्थापिला या घडामोडीचा हळूहळू पोल्ट्री उद्योगावर परिणाम होईल असे दिसत आहे. जिल्ह्यात विषाणू नसून कोंबडी अंडी खाऊ शकतात आणि घाबरण्याची गरज नाही असे पशुसंवर्धन अधिकाऱ्यांचे म्हणणे असले तरीही लोकांमध्ये शंकता आहे आणि त्याचा परिणाम कोंबडीच्या विक्रीवर होत आहे. ఇటు బ్రాయిలర్ అటు లేయర్ కోళ్లు ఇతర ప్రాంతాల నుంచి రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే కోళ్ల రవాణా నిలిచిపోయింది. గుడ్ల ఎగుమతి కూడా ఆగిపోయింది. బర్డ్ ఫ్లూ లేదని అధికారులు కొట్టి పారేస్తున్నా జిల్లా వాసులు చికెన్ తినాలంటే భయపడిపోతున్నారు. కోడిగుడ్లు కూడా తినేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిణామాలు ఉమ్మడి జిల్లా పౌల్ట్రీ పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వైరస్ తెలిసిన తర్వాత కొద్దిగా 40% లెస్ అయింది. 50% వరకు పడిపోయింది గిరాకు. 3 క్వింటల్ 4 క్వింటల్ సేల్ అవుతా, అవి 2-2.5 క్వింటల్ సేల్ అవుతా. కొందరు మంది వస్తున్నారు, కొందరు ఏమో తింటలేరు. అట్లా ఉంది. మాలు తెలంగాణ, ముందు మహారాష్ట్ర నుంచి కూడా వస్తుండే, ఇప్పుడైతే తెలంగాణ నుంచి వస్తున్నారు. మన లోకల్లో అయితే తక్కువ ఉన్నాయి ఫామ్, లోకల్లో లేవు. ఇటే ఉన్నాయి మొత్తం కామారెడ్డి, నిజామాబాద్, మెడ్సల్ ఏరియా
అదే నడుస్తున్నాయి. ఇప్పుడు ₹2 ప్లేస్ అయినాయి, ఇంకా 80-85 నడుస్తున్నాయి కేజీ ఫామ్ రేట్. గిరాక్ చాలు హే. ఇప్పుడు గిరాక్ కొంచెం తగ్గింది. ముందు ఒక చికెన్ సెంటర్ కొంచెం రోగం వచ్చుడుకు కొంచెం పబ్లిక్ ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఏమంటే మొత్తం సోషల్ మీడియాలో ఏమి ఇస్తున్నట్టే ఇక బ్లడ్ ఫ్లో వచ్చింది అక్కడ చనిపోతున్నాయి. అంటే ఎవరికి ఏం కావద్దు, కొంచెం బ్రేక్ పడ్డది. అంటే మంది మంచిగా ఉంటేనే మాకు గిరాక్, మందికి ఏమన్నా అయితే మళ్ళీ మాకు కూడా గిరాక్ రాదు. కొంచెం ఎఫెక్ట్ పడ్డది. మంది కూడా కొంచెం జాగ్రత్తగా పాటించాలా. ఇది మన దగ్గర లేదు, అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో వచ్చింది. అయినా కానీ మనం జాగ్రత్తలు ఉండాలి కదా, అబ్జర్వేషన్ చూసి మంచి తీసుకొని తినాలా, మన శరీరాన్ని కాపాడుకొని జాగ్రత్త తీసుకోవాలా. డాక్టర్లు చెప్పింది కూడా పాటించాలా. రోజు ఒక కుంటల నుంచి 1.5 కుంటల వేడిది ఇప్పుడు ఒక 60-50 కిలోలు నడుస్తుంది. ఇప్పుడు తగ్గింది, గిరాకు తగ్గింది. మంది కూడా తక్కువ వస్తున్నారు. ఇప్పుడు మటన్ ఫిష్ మీద పడ్డాలి, వెజ్ మీద సబ్జీల మీద పడ్డారు. కొంచెం భయపడ్డారు పబ్లిక్, అరే ఇట్లా అవుతున్నాయి. మాల్ హైదరాబాద్, నాగ్పూర్ అక్కడికి వెళ్ళి మాల్ వస్తుంది. చెక్ పోస్ట్ ఎక్కబడి ఇప్పుడు 2 రోజులు బండ్లు పోతలేవు, బండ్లు రాని సెల్లు, బండ్లు కూడా దుకాణం కానీ ఉంటున్నాయి, పోతే మాల్ పోతలేదు. మాల్ పాత మాల్ ఏది ఉన్నాయో అదే ఉన్నది. బండ్లు పోని సెల్లు పోలీసు వాళ్ళు కూడా చెక్ పోస్ట్ కాడ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మాల్ కూడా రాకులేదు. చెప్తాం ఇక వాళ్ళే చెప్తున్నారు మాకు, भैया ऐसा ब्लड फ्लू आया बोले, उधर है पर इधर नहीं है, थोड़ा तेलंगाना में अच्छा है. फिर भी गवर्नमेंट क्या बोली, एक 10-12 दिन का इतिहास करो बोल के बोले. फिर भी पब्लिक रुक रही है. हम भी जरा कम कर रहे, लाइट ले रहे, जरा चलता है. 10-12 दिन के बाद में फिर भी चलेंगे. अब सब आदमी लोग अच्छे रहे तो हम अच्छे, लोग कुछ भी होगा तो हम क्या कर सकते. लोगों से हमारा धंधा है, लोग अच्छे रहे तो हम अच्छे रहते. रेट कैसा है अभी? रेट 105 रुपये जिंदा है. अभी 180 रुपीज़ 160 रुपीज़ है. अभी ఒక 160 రూపాయలు కేజీ, ఒక 180 స్కేల్నెస్. 70% అంతకుముందు 200, 220, ఇప్పుడు 180, 160 దిగింది. ధర కూడా దిగింది కొంచెం. ఆదిలాబాద్ జిల్లాలో ఈ వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు రాకుండా అడ్డుకట్ట వేస్తోంది. జిల్లా నలుమూలలా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి నివారణ చర్యలకు పూనుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్, లక్ష్మీపూర్ చెక్పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారులు కలిసి నిఘాను పెంచారు. జిల్లాలో 7 నుంచి 8 వరకు పౌల్ట్రీ ఫారాలు ఉండగా దాదాపు 50,000 కోళ్ల వరకు ఉన్నాయి. అయితే డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్తో పాటు మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు అనుమతించడం లేదు. మరోవైపు కొన్ని రోజులుగా చికెన్ అమ్మకాలు 50% పడిపోయాయి. ఇది వరకు బ్రాయిలర్ కోడి హోల్సేల్ కిలోకి 200 ధర పలకగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా ఇప్పుడు 160 నుంచి 180 వరకు తగ్గించి అమ్మకాలు జరుపుతున్నారు. ఈ మధ్య ఒక గత 15-20 రోజుల నుంచి మనం గమనిస్తూ ఉన్నాము. న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ బర్డ్ ఫ్లూ వచ్చి కోళ్ళని చనిపోతున్నాయి. అటువంటి కోళ్ళు తినడం వల్ల మనకు కూడా ప్రమాదకరం అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒక నెల కిందట ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ సంబంధించిన అవుట్బ్రేక్ బయటపడ్డది. అక్కడంతా ఎగ్జామినేషన్ చేసేసి ఏవైతే బర్డ్స్ ఉన్నాయో వాటికి పోస్ట్ మార్టం కండక్ట్ చేసేసి వాటిని ల్యాబ్కు పంపించి నిర్ధారించారు. ఆ ఏరియా మొత్తం రెడ్ జోన్గా ప్రకటించేసి అటు నుంచి ఎటువంటి బర్డ్స్ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. మన జిల్లాకు సంబంధించి మాట్లాడుకుంటే మన జిల్లాలో 4 చెక్ పోస్ట్ దగ్గర ఓతు, గన్పూర్, దాని తర్వాత ఇక్కడ బోరజ్, మళ్ళీ పిప్పల్వాడ టోల్ గేట్ దగ్గర కానీ, దాని తర్వాత లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ దగ్గర కానీ, అనంతపూర్ చెక్ పోస్ట్ దగ్గర కానీ కట్టుదిట్టంగా నిఘా బృందాలు ఏర్పాటు చేసేసి ఏవైతే బర్డ్స్తో వస్తున్న వెహికల్ని గమనించి వాటిని వీలైతే వాటిని సీజ్ చేసి రిటర్న్ చేయడం జరుగుతుంది. కానీ అటువంటి వాహనాలు మాత్రం మన జిల్లాలకు రావడం లేదు. అది దానిపైన ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య గవర్నమెంట్ ద్వారా సర్క్యులర్ పాస్ చేయడం జరిగింది. ప్రజలందరూ కోళ్ళకు సంబంధించిన ఈ గుడ్లు కానీ చికెన్ కానీ తినొద్దని
ఒకటి పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది, దాంట్లో నిజం లేదు. దయచేసి ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటంటే బర్డ్ ఫ్లూ వల్ల కేవలం ఆ పౌల్ట్రీ ఫామ్ సంబంధించిన వర్కర్స్ అంటే అక్కడ పనిచేసే వాళ్ళకు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వరకు కానీ కొంత ప్రమాదకరం, అంతేగాని ప్రాణాంతకం కాదు. ఏదేమైనా కానీ మనం చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా ఇంటికి తెచ్చినప్పుడు మామూలుగా దాన్ని శుభ్రం చేసుకొని మనం 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉడకబెట్టి తింటాం కాబట్టి మనకు ఎటువంటి అవకాశాలు లేవు సోగడని. కావున ప్రజలందరూ గమనించేసి దీన్ని నమ్మవద్దని నేను సూచిస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు ఎలాగైతే మీరు చికెన్ ఎగ్స్ అవన్నీ తింటున్నారో ఇప్పుడు కూడా తినండి, కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించండి. మాంసం ఇంటికి తెచ్చినప్పుడు కడిగేసి అవే చేతులు మళ్ళీ వేరే జాల ముట్టకుండా కడుక్కుంటే ఇది మామూలు పరిస్థితులు మామూలప్పుడు కూడా చేయాలి, ఇప్పుడు కూడా చేయాలి, ఇప్పుడు కంపల్సరీ చేయాలి. ఇదే మా పశుసంవర్ధక శాఖ ద్వారా మేము ఇచ్చే సూచనలు. కావున మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ముందలాగానే మీరు చికెన్ కానీ గుడ్లు కానీ తినండి. ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు ఇప్పుడు బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావం శుభకార్యాలపై చూపుతోంది. ముహూర్తాలు బాగున్నాయని పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు పెట్టుకున్నారు చాలా మంది. బర్డ్ ఫ్లూ కారణంగా దాని ఎఫెక్ట్ భోజనాలపై తీవ్రంగా పడిందంటున్నారు నిర్వాహకులు. బడ్జెట్ పరంగా చూసుకుంటే నాన్ వెజ్ విందులో చికెన్దే అగ్రస్థానం. ఇక ఆదివారాలు ఇంటికి నాన్ వెజ్ తీసుకెళ్లేవారు కూడా ఎక్కువగా చికెన్కే ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్కు ప్రత్యామ్నాయంగా మటన్ లేదా ఫిష్ తీసుకెళ్లవలసి వస్తోంది. దీంతో ఆర్థికంగా మరింత భారం పడుతుందంటున్నారు వినియోగదారులు. अभी जो है सो कि ये जहाँ पे जो सो बर्ड फ्लू निकला वो है आंध्रा महाराष्ट्र, तो जहाँ बोले वहाँ पुलिस चौकियाँ लगा दिए सो है. इधर से आंध्रा का माल नहीं आ रहे, इधर से महाराष्ट्र का माल नहीं आ रहा. पूरा चेक पोस्ट पे पूरी टीम बैठे वाली है. अपने तेलंगाना का माल आ रहा था. हाँ वो डरने बोले तो उसमें क्या है 10% को तो फ़र्क पड़ने वाला है ना. खाने वाले क्या है जिसको मालूमात है, जो पढ़े लिखे लोग हैं वो जानकारी वाले वो लोग खाते. अब जिसको पढ़े लिखे नहीं है, जिसको कुछ भी नहीं समझता तो वो डर के नहीं खाते. वो 10-15% फ़र्क तो पड़ना ही है. नहीं अपने को तेलंगाना से जाता, सिद्दीपेट, गजवेल, तुपरान इधर से ही माल आता. लोकल में फार्मा है 10-12 फार्मा है, कुछ चालू है कुछ बंद है. अब कंटिन्यू तो माल नहीं निकलता ना फार्मों में. एक ब्याज खाली हुआ तो फिर उसको टाइम लगता, 20-25 दिन के बाद दूसरा ब्याज निकलता. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले. त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम आजही अव्याहतपणे सुरू आहे. शहरातील प्रजासेवा भवन मध्ये त्यांच्या कॅम्प ऑफिस मध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देतात आणि त्यांच्या कार्याचे कौतुक करतात. ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడమైనావో కంది సీనన్న. ఊరు కూరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండె
బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. పేదల గుండెకు సప్పుడువే మా సీనన్నా, నిరుపేదల ఇంటికి పండగవే కంది సీనన్నా. అన్నా అంటే ఆపదలో నీడగా నిలబడతావు, నేనున్నానంటూ ధైర్యంగా. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी. आदिलाबाद दौऱ्यावर आलेल्या मंत्र्यांचे हार्दिक स्वागत. प्रजासेवा भवनात पोहोचलेल्या सीताक्का, कंदी श्रीनिवास रेड्डी दाम्पत्याने पुष्पगुच्छ देऊन स्वागत. चोरांपासून फसू नये असे म्हणणारे डीएसपी. टू टाउन मध्ये नुकताच गुन्हा दाखल झाल्याचे उघड. लोकांना अशा लोकांपासून दूर राहण्याचा सल्ला जीवनरेखा. सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना आशीर्वाद. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.